హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఒరే బిట్టు, ఒరే బిట్టు, ఏ బుట్ట కింద దాక్కున్నావురా? అయ్యో బిట్టు, ఇంక నా వల్ల కాదయ్యా. నడువు ఇంగిపోయిన ముసలమ్మలాగా నాడకేంటి నన్ను పట్టుకొని బిట్టు నువ్వా? వారిని దుంపలేదా? దూరం నుంచి గుర్తుపట్టలేకపోయా. ఏది దగ్గర కనపట్టలేదే. కనపడలేదా బిట్టు? ఇప్పుడు కనపడుతున్నావు చూడు. కనపడ్డావరా బిట్టు? కనపడ్డానా? గుర్తుపట్టావా? నేనురా బిట్టుని పిలిచేది మా అమ్మమ్మ ఒకటే. నేనే మీ అమ్మమ్మని. మా అమ్మమ్మ ఇడిమి పూనిందా ఏంటి? కొంప తీయలేదు, కొంప తీయకుండానే పూనిందిరా. ఒరే గుర్తుపట్టావు నేనురా. అమ్మమ్మ గుర్తుపట్టా. అవునే, ఇప్పుడు నీకు తోడపాసం పెట్టావన్నట్ట. అవును, తోటపాసం పెట్టేవా? పెట్టేదని నాకు బాగా జ్ఞాపకం ఉంది. అదేంటి డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు నరకం నుంచి? బోరు కొడుతుందిరా, నిన్ను చూసిపోదామని వచ్చా. చూసావు కదా, వెళ్ళిపోతావా? మరి అప్పుడే జోకులు. చిన్నప్పుడు నా 2 రూపాయలు ఏవిరా? ఇటు వెనక్కి తిరుగు. గల్లా పెట్టి ఉన్నా, ఇచ్చి పంపిస్తాలే. బిట్టు గుర్తుందా ఏమిట్రా? నీకు ఈ చేత్తో నీకు అన్నం కలిపెట్టాను, ఈ చేత్తో నీకు స్నానం చేయించాను, ఈ చేత్తో నీకు మరి చాలు చాలు చాలు. దుంపదేగా నేను పెట్టిన అన్నం కూరలు తిని శుభ్రంగా ఏ కలెక్టర్ ఏ ఐఏఎస్ ఏ తహసీల్దారో లేకపోతే చివరికి కార్పొరేటర్ అయితే అనుకుంటే వంటలు చేసుకుని హోటల్ పెట్టావేమిట్రా? నీ చేతి చలవ అమ్మమ్మ. చలవలేదు, చల్లే యంత్రాలు లేవు. నీ చేతి అన్నం తినే కదా ఇంత పడినాను. అవునా, నాకు చిన్నప్పుడు అంటూ ఉండేవాడు, నీకు పెద్ద అయిన తర్వాత నవల్లకిలే చేయిస్తా వాళ్ళు చేయించరా? పంపించా. ఎప్పుడు చేయించు, నాకు ఇప్పుడు కావాలి. చిన్నప్పుడు కూడా అంతే బిట్టు నువ్వు. ఆఖరికి ఆదిత్య నాకు అనుకూలంగా పెట్టు ఒకసారి. ఒక్కసారి పెడతాను ఒకరికి వచ్చిన తర్వాత కూడా నీ బుద్ధి మాట్లాడదా? మరి ఇంకా చెప్పింది ఏదో జాగ్రత్తగా వినవే అమ్మమ్మ. అవును, ఇంతకీ మీ తాతగారు కనపట్లేదు ఏమిట్రా? ఆయన కూడా నువ్వే తీసుకెళ్ళిపోయావు కదా. నేనెప్పుడు తీసుకెళ్ళాను రా? నువ్వు వెళ్ళి 6 నెలలకు ఆయన పోయాడు. పైన కనపడలేదేంటి? వీడు చచ్చినోడు అక్కడ కూడా ఎవరో తగులుకొని ఉంటాడు. నువ్వు పెట్టిన నరకం భరించలేక ఆయన స్వర్గానికి పోయాడు. అంతేనంటావా? అవునా, ఇది మాట్లాడుకోవడం లేదా? వంట చేయడాలు ఏమన్నా ఎవరో పెట్టడాలు ఉన్నాయా? అదంతా బానే ఉంది. చిన్నప్పుడు ఎంతో ప్రేమగా నాన్న బిట్టు అనేది కదా. మరి ఇప్పుడేంటి మొదలెట్టావు? నువ్వు నాకు తోడ అనుకూలం పెట్టరా? నువ్వు చేయి చేసుకుంటున్నావు బిట్టు, తప్పు కదా. పెద్దదానికి నీకు చక్కగా నీ చేతి వంట తిని పెరిగినాడు కదా, అంటే నీ చేతితోటే వంట చేద్దామని పైన చేసి చేతి బొబ్బలు కట్టాయి. ఈ ఒక్కసారికి నువ్వు కానీ ఏం చేస్తున్నావు చెప్పు బిట్టు? సరే రాక వచ్చావు కదా, నీకోసం అని చెప్పి అశోక్ హల్వా అనేది చేసి పెట్ట. మంచోడు. ఆ రోజుల్లో నాకు లైన్ వేసేవాడు అశోక్ అనేది. పడేదాన్ని కాదు, అప్పట్లో మీ తాతయ్య నా వెనకే వచ్చేవాడు కదా, దాని వల్ల ఆ రోజుల్లో మరి ఇంట్లో ఎన్ని సాంప్రదాయాలు, ఎన్ని కట్టుబాట్లు. తల ఇక్కడ ఎత్తితే మళ్ళీ అక్కడే దించడం, అక్కడ ఎత్తితే మళ్ళీ ఇక్కడ దించడం, దించడాలు మనకి లేవురా. అంతేలే, ఈ కాలంలో అయితే ఎన్ని మరి ఏ దేశాలు తిరిగేదాన్ని మరి అంతే. అవునరా, అశోక్ బాగున్నాడా? వాడి సంగతి త్వరలో చెప్తాను. మంచి ఉంగరాల జుట్టు అబ్బాయిది. అలాగే నన్ను భలే పిలిచేవాడు అమ్మమ్మ. నా వల్ల కాదురా, అమ్మమ్మ కదా. పైనుంచి వస్తే నన్ను ఎంత ఇబ్బంది పెడతావు అనుకుంటా అశోక్ ఇంటికే పోయేవాడిని. ఉయ్యాల తొట్లేసి మరి నన్ను బాగా చూసుకునేవాడు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? అశోక హల్వా. ఏమిటి అశోక హల్వానా? అశోక హల్వా తంజావూరు జిల్లాలోని తిరువాయూరులో తయారు చేస్తారు దీన్ని. అసలు తిరువాయూరు అంటే తెలుసా? ఈనాటికి త్యాగరాజ స్వామి కీర్తనలు అందరూ పాడుకుంటున్నారు అంటే పాడేవాడిని కీర్తనలు పెట్టుకొని. ఇప్పుడు పాడకు, దయచేసి పాడకు, ఎందుకంటే నీకు స్వరమే లేదు, ఇంకా సుస్వరాలు ఎక్కడ వస్తాయి? అంచేత దయచేసి నువ్వు పాడకు. నేను చేసిన హల్వా ఉంటుంది కదా, అది కాస్త తిని అప్పుడు నీకు ఆత్మశాంతి ఇస్తుంది.
వస్తుంది. అవును అవును అవును. మొదలు పెడతావా? మొదలు పెడతాం తల్లి, మొదలు పెడతాం. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఏంటో ముందు ఆ పెద్ద గిన్నె తీసుకో. ఇదిగో మొయ్యగలవు కదా. అక్కడ ఉడికిన పెసరపప్పు ఉంది కుక్కర్ లో. ఉంది ఉంది ఉందా? వేసుకో, దాంట్లో వేసుకోమ్మా. మొత్తం వేసేయి. చాలే, తీసేయి. అలాగే గరిటె ఒకటి తీసుకో, గరిటె కావాలి కదా. అక్కడ ప్లేట్ నిండా పెట్టిన చూడు, పంచదార, నెయ్యి ఉన్నాయి కదా. ముందు దీంట్లో ఏం చేస్తామంటే పంచదార వేసేయి. 1 కప్పు పెసరపప్పు అనుకో, 2 కప్పులు పంచదార వేయాలన్నమాట. బాగా కలపాలి దీన్ని. అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత పని చాలా పెద్ద పని ఉంది, అర్థమైందా? ఇంకొక గిన్నె దీన్ని పెట్టుకో, చెప్తాను. అమ్మయ్యా, వెలిగించి దీన్ని దాంట్లో నెయ్యి వెయ్యి. చాలు 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 చాలు. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో గోధుమ పిండి ఉంది కదా, ఆ గోధుమ పిండి వేసి బాగా కొంచెం వేగనివ్వాలి. గోధుమ పిండి వేయమంటావా? వేయాలి. ఒక గరిటె తీసుకుని జాగ్రత్తగా కలుపు. మంట కాస్త తక్కువ పెట్టుకోవాలమ్మా, లేకపోతే చేతులు కాలుతాయి కదా. నువ్వుకు వస్తుంది కదా, వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి వేయాలన్నమాట. ఏమిటి? ఆ కిస్మిస్ పళ్ళు వేయి. అలాగే జీడిపప్పు ఉంది కదా, అది కూడా వేసేయి. ఆ తర్వాత అది యాలకుల పొడి కలుపు, బాగా కలుపు. సువాసన బాగా వచ్చాక ఈ పెసరపప్పు పంచదార దాంట్లో వేయాలన్నమాట. వేద్దాం. బాగా కాగాయి, వేయొచ్చు. పెద్దదాని పాపం నువ్వేం చేయగలుగుతావు? పెద్దదాన్ని పెట్టు, వేసేయి. బాగా కలుపు, బాగా కలుపు. చేతులు నొప్పి పెడుతున్నాయా? మరి ఎంతసేపు కలపాలి బిట్టు? హల్వా అంటే అంతేనమ్మా, నాన్ స్టాప్ కాదు, అలా కలుపుతూనే ఉండాలి. దీంట్లో కుంకుమ పువ్వు కూడా వేసేయి. ఏమాత్రం దీన్ని ఏంటంటే గ్యాప్ ఇవ్వడానికి వీల్లేదు. పైగా చల్లారిన తర్వాత గట్టిపడుతుంది అనుకో, అది వేరే సంగతి. ముందు చూడలేకపోతున్నాడు. పర్వాలేదు. ఏమిటో చేతిలో సత్తు లేదు కానీ ఏదో చెప్తూ ఉంటాడు. పాపం ఏదో లోకం నుంచి వచ్చావు, నిన్ను అనవసరంగా కష్టపెడుతున్నాను. దీంట్లో కాస్తంత నెయ్యి వేస్తామా? నేను కలుపుతుంటాను, నువ్వు నెయ్యి వేయి. దీన్ని గ్యాప్ ఇవ్వకూడదమ్మా, నెయ్యి. ఇంతకీ దిక్కుమాలి సన్నాసి నీకెక్కడ తగిలేదు అమ్మమ్మ? ఏమిట్రా, నేను పోయి 24 ఏళ్ళు అవుతున్నాయా? అవునవును. ఈడు పుట్టి 24 అవుతున్నాయా? నేను వాడు ఒకటే కదా, నేనే పుట్టా మళ్ళీ. అలాగా? ఇన్ని రోజులు తెలియక భ్రమపడ్డావు నువ్వు బిట్టు. ఏమిటో నాకు ఇంకా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ జన్మెత్తావు అనమాట. ఎంత ఆనందంగా ఉంది అమ్మమ్మ. నీలాంటి తల్లి ఒక తుంటే చాలు కదా. అవును కదా, చాలా సంతోషం. నీ గురించే వచ్చా. నా గురించే వచ్చావు కదా, అందుకే నీ కోసం హల్వా చేసి పెడుతున్నా. ఏమిటో పెద్దదాన్ని నీతో కూడా ఎంత కష్టపడి పని చేయిస్తున్నాను. పర్వాలేదులే. సహజంగా ఈ హల్వా అనేది ఇళ్లలో చేసుకునే వాళ్ళు తక్కువ. అవును అవును. ఏదో బిందులు వినోదాలు జరిగినప్పుడు ఆ వంట వాళ్ళతో చేయిస్తారు. అవును. లేదా హోటల్లోనూ అక్కడ అమ్ముతారు. అలాగే ఇళ్లలో చేసుకోరు అన్నమాట. అవును. ఎందుకంటే దీనికి ఇంత శ్రమ ఉంది, చాలా కష్టపడి అలా రుద్దుతూనే ఉండాలి.
స్టవ్ ఆపేస్తావా? ఆపేసా. అయిపోయిందమ్మా. అశోక హల్వా రెడీ. ఎంత కష్టపడి తయారు చేసేవి. అవునిటి జాగ్రత్త చల్లారాలిగా. జాగ్రత్తగా తీసావా? అవిగా బూర్లు ముగ్గురు మీద పెట్టు. అది అయిపోయిందిగా హల్వా. అయిపోయిందమ్మా. సర్లే, ఊరు చూసి చాలా రోజులు అయ్యింది. జాగ్రత్త, రోడ్డు మీద ఏ కంకరాళ్ళు కాలు పర్వాలేదులే, నాకు ఇదంతా తెలిసిందే. ఏమిటో ముసలిదానికి ఎట్లా వీడికి కష్టాలు. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బిట్టు అందరినీ పలకరించి వచ్చావా? ఏమిటి అసలు నీకు నవనీతానికి ఏమిట్రా సంబంధం? నాకు తెలియకనుతా బిట్టు. సంబంధం ఏముంది? అమ్మమ్మ నీకు సంగతి తెలీదు. చిన్నప్పుడు ఏమో అది గౌన్ వేసుకుని ఇలా తిరిగేది. నేనేమో చిన్న ఎక్కడ ఇలా ఇలా తిరిగా తిరుగుతున్నారా ఏంటి? ఈ వయసులో దాంతో తిరగడం ఏంటి? తప్పు. అసలు నాకు తెలుసు. ఇంకొకసారి తిరిగావని తెలిసిందా? నేను తిరగట్లేదే బాబు. మరి ఏమిటి బయటంతా? చెప్పేది కదా లోకులు కోకులు. బాండిలో నూనె పోసేదేంటి? తాతయ్యకి చాలా ఇష్టం కదా మసాలా వడ. అయ్యి బాబోయ్. సరే, ఏం చేయాలో చెప్పు. నువ్వేం చేయగలవు? ఈ వయసులో నువ్వేం చేస్తావు గానీ ఓ పని చేయి, నువ్వు పక్క రా, నేను చెప్తాను. కూర్చో. నువ్వు కదా పాపం అవ్వట్లేదు. ఇది ఏమిటో తెలుసు కదా? అదే వాటిని వీటి అంటారుగా. ఉప్పు, నానబెట్టిన మిరపకాయలు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో దాల్చిన చెక్క వెయ్యి. మరి వేద్దాం, ఆగు. ఏదో దాంట్లో వేయడం కాదు. ఇదేమిటి సోంపు అంటారే. అన్నం తిన్న తర్వాత వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా నీ అలవాట్లు పోలేదే. ఇదిగో ఈ మిక్సీలో ఆ పప్పు మిరపకాయలు వేసుకుని, ఈ దాల్చిన చెక్క వేసుకుని, ఈ సోంపు కూడా వేసుకుని గ్రైండ్ పట్టుకుని రా. అలాగే నేను పట్టుకొస్తాను. నేను పట్టుకొస్తా. పాపం ముసలి నువ్వేం అలాగే అలాగే. నవనీత ఇంటికి వెళ్ళావని తెలిసిందా? నరాలని వీణలాగా వాయించేస్తానేమనుకుంటున్నావు? అటెల్లకిటెల్లు వెళ్ళు, చూస్తావా? అది నరకానికి దారి, నవనీతానికి మిక్సీ వేయడానికి దారి. అవును, గ్రైండర్ దాని ఇంట్లో పెట్టినప్పుడే తెలిసింది నాకన్నీ. గ్రైండర్ వంకతో వెళ్తున్నావు అన్నమాట. సంగతి చెప్తా. నా దగ్గర నాటకాలు ఆడతాడు. కానీ మనం వర్క్ చేయాల్సిన పని లేదు. చూడరా, ఇలాంటివి ఏదో పునర్జన్మలు, అవి జన్మలు, ఈ జన్మలు అని చెప్పి తప్పించుకోవచ్చు అంతే. ఏమే అమ్మమ్మ, నిద్రపోతున్నావా ఏంటి? అమ్మమ్మ పంపది పోయిందా ఏంటి? అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. ఏమిటి బిట్టు? అదే సంగతి. అదే ఏమిటి పట్టుకొచ్చావా? అన్ని పట్టుకొచ్చానమ్మమ్మ. మరి దాంట్లో వేయాల్సిన మసాలా కూడా వేయాలి కదా. అది కూడా నీ చేతుల మీద. అలాగేనమ్మా, తప్పకుండా తప్పకుండా కాదు. నా చేతి మీద చాలా జరగాల్సి ఉంది ఇంకాను. ఇప్పుడు చూసావు కదా, ఉల్లిపాయలు వేస్తున్నా దీంట్లో. ఇదేమిటి? అల్లం. ఇదేమిటి? కొత్తిమీర. ఇది పుదీనా. ఇవేమిటి? పచ్చిమిరపకాయలు. ఇది కట్ చేసిన కరివేపాకు. దీంట్లో కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. నూనె వేడి చేసి పెట్టి వెళ్ళాను కదా, ఇప్పుడు ఇవన్నీ దీంట్లో కలిపేయాలన్నమాట. చూస్తున్నావా అమ్మమ్మ? నేను ఎలా నిద్ర లేపాలో నాకు తెలుసు కదా అమ్మమ్మ. చిన్నప్పుడు కూడా అంతే, నాకు తోలపాటు పాటి నువ్వు నిద్రపోయింది. అమ్మమ్మ, అమ్మమ్మ, తాతయ్యతో పాటు నాకు కూడా వడలు చేసి పెట్టేదాను కదా చిన్నప్పుడు. అవును, 2 వేసి 4 వడలు చేసి పెట్టమ్మా. లే అమ్మా, పర్వాలేదు. అయ్యో, ఇంత పెద్ద హల్వా చేసిన చేయలేవా? చేయగలవమ్మా. ఎక్కువద్దమ్మా, ఎక్కువ పర్వాలేదు. వడికినా పర్వాలేదు. నూనెలో మాత్రం చేయి పెట్టకు, అది ఆటపడు. అయ్యో తల్లి, అయ్యో ఏం పర్లేదు. నిద్ర వస్తుందా? మమ్మల్ని నీళ్ళు కొట్టమంటా? 4 ఉండలు చేసి పెట్టుకో. దాంట్లోను గట్టిగా 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 కొంచెం గట్టిగా ఇంకో 4 చేసి పెట్టుకోవాలగా.
వేసావా? వేస్తున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం ఎలా వేసావు, ఇప్పుడు కూడా మసాలా వడ అలాగే వేస్తున్నావు. ఉండు, ఈ జల్లెడి కలిసి ఉంది కదా, ఈ గిన్నెలు వేసుకుంటే బాగుంటుంది. అది బిట్టు అమ్మా, నాకు గోల్డ్ స్పాట్ చల్లగా తాగాలి ఉంది, ఎండ ఉంది కదా బాగా. ఒక చక్కటి గోల్డ్ స్పాట్ సోడా తెప్పించి పెట్టు. వెళ్ళు. సరే తీసుకొస్తాలే. వెళ్ళి జాగ్రత్తగా ఇంకో వాయి వేయి. ఇంకో వాయి వేస్తే ఆ తర్వాత హల్వా నువ్వు తిందు గాని తాతకు నైవేద్యం పెట్టి గాలి తిందాం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అయ్యో కష్టపడి అంతా వడలు వేసావా అమ్మమ్మ? అమ్మయ్యా వేసావా? ఎంత కష్టపెట్టాను ఈ వయసులో నేను. తెచ్చావా గోల్డ్ స్పాట్ కు? బాబాయ్ అసలు నువ్వు గోల్డ్ స్పాట్ తాగవు కదా, గోల్డ్ స్పాట్ ఎవరికి అన్నారు. అంటే మా అమ్మమ్మ వచ్చింది, అమ్మమ్మకి గోల్డ్ స్పాట్ కావాలి అని చెప్పాను. చెప్పావుగా? చెప్పాను. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారంటే అసలు మీ అమ్మమ్మ గారు పోయి ఆల్రెడీ 24 సంవత్సరాల పైన అయిపోయింది కదా, ఇంకా ఆవిడ పేరు ఏదో ఉండాలి అన్నారు. నాకు కూడా సడన్ గా జ్ఞాపకం రాలే. మర్చిపోయావా ఏమిటి నువ్వు? గుర్తులేదు. నేను నీ బామ్మని. బామ్మని కాదే, అమ్మమ్మ. అమ్మమ్మ నీ పేరేనా నీకు జ్ఞాపకం ఉంది అసలు? అదే నువ్వు పిలుస్తావుగా ముద్దుగా నన్ను. అమ్మ అది చెప్పకూడదు, తప్పు నాయన, చెప్పకూడదు. ముద్దు పేర్లు కాదు, నీ అసలు పేరు ఏమిటి అని అడిగాడు. అసలు పేరు తెలుసుకోవాలని ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు కూడా ట్రై చేశారు నాయన, అని చెప్పలేదు నేను ఎవరికి చెప్పలేదు కదా. చెప్పకూడదు నాయన. ఇప్పుడు నేను చెప్పాను, తీసుకొని పదా తిందాం. ఇప్పుడు నేను చెప్పాను ఏంటో శాంకరి భద్రకాళి జోగులమ్మ. అవునవును, ఇలాంటి పెద్ద పేరు చెప్పకూడదని నేను చెప్పలేదు. శాంకరి భద్రకాళి జోగులమ్మ దిగిందా? అమ్మమ్మ దిగిందా? అమ్మమ్మ దిగిందా? అమ్మమ్మ దిగిందా? నాసి నాదే రండి వేషాలు. ఏమిటి? ఏం లేదులే, ఏదో జస్ట్ ఫర్ ఫన్ బాగుంటది కదా అని. మన సెలవులకి ఆయన ఇంటికి వెళ్ళే కదా, అప్పుడు ఆ ఫోటో చూస్తే కథ అంతా చెప్పారు, సరదా పట్టిద్దామని అట్ట. సంతోషమే, అంతవరకు సంతోషమే. పని కొట్టుకుంటా ఇలాంటి వ్యవసాయాలు వేస్తే మాత్రం నాకు ఇష్టం. ఇంతకి స్వీట్ ఏది అర్థమైందా? స్వీట్ ఉంది కదా, అది ఎప్పుడు వెళ్ళానని చెప్పావు? అదే మొన్న నాయనమ్మకి దెబ్బ తగిలినప్పుడు వెళ్ళాం కదా. అదే ఏ నాయనమ్మ? ఎవరు నాయనమ్మ? మీ నాయనమ్మ. మా నాయనమ్మకి దెబ్బ తగిలినప్పుడు వెళ్ళావు. అవును, వెళ్ళినంత వరకు బాగానే ఉంది. మా అమ్మమ్మ పేరేమిటో మా నాయనమ్మ జ్ఞాపకం లేదా? ఏవో బాబాయ్, పాతకాలం మనకి ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర ఏ దొంగతనం చేసినా దొరికిపోయేది. అవును, పెద్ద పెద్ద చేయలేకపోతున్నాను. అంటే చేతు గాని ఎప్పుడో చేతు గాని కటకడాల వెనక ఇంతకీ ఇది ఏమిటో గుర్తుందా? గుర్తుందిగా. ఏంటిది? హల్వా, అశోక హల్వా. గుడ్ గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్. అది ఎలా చేసావు జ్ఞాపకం ఉందా? ఉంది, చెప్పనా? చెప్పు. చెప్పేస్తా చూడు. చెప్పు. అశోక హల్వా ఒక గిన్నెలో ఉడికించిన పెసరపప్పు, పంచదార వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక బాండీలో నెయ్యి, గోధుమ పిండి వేసి బాగా కలిపి అందులో కిస్మిస్, జీడిపప్పు, యాలకుల పొడి వేసి కలిపి అందులో పెసరపప్పు మిశ్రమం వేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులో కుంకుమ పువ్వు, నెయ్యి వేసి ఆపకుండా దగ్గర పడేదాకా కలుపుకుని కాస్త చల్లారిచ్చిన తర్వాత తింటే అంతే, అశోక హల్వా రెడీ. చూసావా ఎలా చెప్పాను? మరి మసాలా వడలు? అబ్బో, అది ఈజీగా చెప్పేస్తాను. ఇంకా మసాలా వడ ఇది ఎలా చేసుకోవాలంటే, నానబెట్టిన శనగపప్పు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, సోంపు కలిపి రుబ్బుకోవాలి. తర్వాత ఆ పిండిని ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసి వడల్లా ఒత్తుకొని వేయించుకుంటే మసాలా వడలు రెడీ. వెరీ గుడ్. వేడి వేడిగా ఉండగానే కస్టమర్ టైం అయింది, వాళ్ళకి కొట్టిద్దాం. జాగ్రత్తగా బుద్ధిగా చేయి. రారా. అరే వచ్చేసారు, కస్టమర్లు వచ్చేసారు. ఈవేళ భోజనం చేయడానికి కొంచెం టైం పడుతుంది కనుక భోజనంతో పాటు స్పెషల్ గా మీకు ఐటమ్ రుచి చూపిద్దామని చెప్పి ఏర్పాటు చేసాం. రే వడ్డించరా. ముందు స్వీట్ హల్వా. హల్వా అశోక్ హల్వా, దాన్ని అశోక్ హల్వా అంటారండి. రే
అలాగే వడలు కూడా వెయ్యి. నాకు కాదు రా, ముందు అది మీరు ఇది అయిన తర్వాత భోజనం కూడా చేతురు కానీ అవును దానికి 5 నిమిషాలు టైం పడుతుంది కదా, అందుకని చెప్పి ఏర్పాట్లు చేసామన్నమాట. కానీ అండి హర మహాదేవ్ అనండి గోవిందా. తినేరా ప్రశాంతంగా, తినేవాడిని కూడా హైరాన్. అది ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. అయితే ఇంకొంచెం పెడతా. బాగుందా? అలా చాలా బాగుందా? అలాగే వడ కూడా చూడండి. ఇగో ఇగోండి వడుగు వడుగు ఉండు ఉండు తిన్నపరా, మళ్ళీ పెడతాం, దాన్ని ఉంది. ఓకేనా? అవునా? ఎలా ఉంది? వెరీ గుడ్, సూపర్. ఏమిటో అబ్బాయి గారు శ్రద్ధగా చేసేటండి. అవునవును. ఇప్పుడు మన బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, తగిలిపోతుంది. అంతేనంటావా? నాన్నమ్మని పంపించి అమ్మమ్మని పంపించి ఆ ముసలాళ్ళు వద్దు మనకి, అర్థమైందా? వచ్చే వాళ్ళకి మనం యాక్టివ్ గా ఉండి ఎదురు వండి పెట్టాలి. ఈ రోజు నీ దగ్గర ఏం వర్కౌట్ అయ్యట్లేదు. పని చేద్దాం, హల్వా సైడ్ చేసి బయట బిజినెస్ చేసుకుంటే సోమ అయిపోద్ది. అది ఎక్కడికి పోలేండి, వస్తాడు తిక్కల కదా, అలాంటి వేసాలు ఏవో వేస్తూ ఉంటాడు మామూలుగా. బాగుంది, చాలా బాగుంది, అద్భుత. అమ్మ పలుకు జగదంబ పలుకు, బాహుబలిలో అనుష్క పలుకు, జాతకర్ణిలో శ్రేయ పలుకు. నీ గురించి మొత్తం ఇప్పమంటావా? నీ అదృష్టం నీ ఎంబటే ఉంటుంది, కానీ నువ్వు కాళ్ళతో తన్నుకుంటాను. తప్పు చేశా. అరకు పుట్టగొడుగుల కూర, ఈ ఉల్లిపాయ దీనికి నీరు పట్టారా, నారు పోసారా, అన్ని తీసారా? ఇది లాస్ట్కి ఏ కూరలో ముక్కలు ముక్కలు అవుతుందో చెప్పమంటావా? గారికి ఏదో జాతకం చెప్పాడు. అవును అవును, ఏమంటున్నారు? మళ్ళీ చెప్పమంటున్నారా? అంతం పట్టింది.